జగన్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నారు, వచ్చాక వడ్డీతో సహా ఇచ్చేస్తానని చెప్పారు. మరి ఇచ్చేస్తారంట? ఖచ్చితంగా ఇస్తాడన్న. వన్స్ రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సైలెంట్ ఉన్నా కూడా ఏపీ ప్రజలు మాత్రం ఊరుకోరన్న. అన్న తప్పు చేయకుండా నిందలేసి కల్తీ జరిగింది ఇదని చెప్పేసి ఆయన మీద ఎన్ని తప్పులు నిందలేసినా కూడా ఆయన క్రేజ్ అనేది తగ్గదన్న జనాల్లో. చూశారు కదా మీరే, అసలు ఏ రకంగా జనాలు వచ్చి ఒక తప్పుడు కేసు పెట్టి అంబటి రాంబాబుని కానీ జోగి రమేష్ని కానీ ఏమన్నా చేస్తే ఏం లాభం వస్తుందన్న? జనాల్లో ఆయనకున్న ఇది ఏంటనేది తెలుసుకోవాలి, ముందు తెలుసుకొని మాట్లాడితే ఏదైనా బాగుంటుంది. సో ఎట్లా మరి కల్తీ కాకముందు కల్తీ అయిందని సిట్ రిపోర్ట్ వచ్చిందాక మళ్ళీ కొత్త కమిటీ వేయడము ఎట్లా చూడొచ్చు? అదే కదనా, ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు, నేను జగన్ అనలేదు, అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట, ఇలా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర కంటెంట్ లేనప్పుడు మాట్లాడుతూ ఉంటారు. పక్కన వాళ్ళ మీద నింద నోటు మాటే కదా, ఏదైనా చెప్పి నింద వేయచ్చు. అంటే తిరుమల లడ్డు కల్తీ అయిందనే ప్రక్షాళన చేయాలని దుర్గమ్మ గుళ్ళు కడిగానని చెప్పేసి అప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వచ్చి లేదు దానికోసం నేను మాల వేసుకోలేదు, మా అట్లా అంటే కావాలని వేసుకున్నా తిరుమల కోసం అని చెప్పేసి అట్లా మాట్లాడారు. అలానే చెప్తాడు. ఇంకా అంతకుముందు 2014లో పార్టీ పెట్టాడు, పొత్తు అన్నాడు, మళ్ళీ పార్టీ నుంచి పక్కనకి వచ్చాడు, మళ్ళీ బీజేపీతో పొత్తు అన్నాడు, మళ్ళీ టీడీపీతో పొత్తు, అట్లనే చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఆయన పార్టీ పెట్టినందుకు ఆయన అట్లా కన్సిస్టెంట్గా ఉండుంటే ఈ పార్టీ సీఎం క్యాండిడేట్ అయ్యేవాడేమో. కానీ ఇట్లా పార్టీలు ఒకరితో కూటమి పెట్టుకుంటే ఏమవుతారు చెప్పండి? నిన్న గుంటూరులో జగన్ వెనక చూస్తే చాలామంది అభిమానులు చాలా తండాలుగా వచ్చారు. ఆ క్రౌడ్ చూస్తే మీకు ఏమనిపించింది? అన్న చాలా మంచిగా ఉందన్న. ఇప్పుడు నవ్వే డేస్లో ఇప్పుడు ఎలక్షన్ జరిగిన ఏపీలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు ఖచ్చితంగా. అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు గారు, మరి జోగి రమేష్ ఇంటిపై దాడి చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? అదే కదన్నా, ఇప్పుడు అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేసినా పెన్ని నాని మీదే పోతారు, కొడాలి నాని మీదే పోతారు, ఆ 25 మంది మీదే పోతారు. ఎవరైతే నోరు తెరిచి మాట్లాడతారో వాళ్ళ మీద పోవడమే కదా వీళ్ళ ఎజెండా, అంతకు మించి ఏం లేదు. వాడు తప్పు చేసినా తప్పు చేయకపోయినా బ్యాచ్ వేసుకొని పోవాలి, రెడ్ బుక్ రాజ్యాంగంగా అమలుపరచాలి, అలా జరుగుతుంది. జగన్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నారు, వచ్చాక వడ్డీతో సహా ఇచ్చేస్తానని చెప్పారు. మరి ఇచ్చేస్తారంట? ఖచ్చితంగా ఇస్తాడన్న. ఈసారి ఆయన ఇవ్వకపోయినా చూసే జనాలు మాత్రం గమ్మునుంటారన్న. ఎవరు ఇంత దారుణమైన రాజకీయాన్ని ఎవరు చూడరు. మనుషుల మీద పెట్రోల్ వేయడం ఇవి మొత్తం ఎన్ని రోజులు చూస్తారు చెప్పండి? ఈ చూడరు జనాలు. వన్స్ రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సైలెంట్ ఉన్నా కూడా ఏపీ ప్రజలు మాత్రం ఊరుకోరన్న. అది సో కిరా కార్పి కూడా అంబటి రాంబాబు ఆ ప్లేస్లో నేను ఉంటాను జుట్టు పట్టుకొని ఇట్లా దిష్టి తీసేవాడిని అని చెప్పి బాలకృష్ణ డైలాగ్ వేశారు అన్న. కిరా కార్పి గురించి కూడా మాట్లాడుకోవాలా అన్న? ఆయన కోసం రోజా ఎంత చేసిందో జనాలందరికీ తెలుసు, మొత్తం తెలిసి కూడా ఆమెని రోజమ్మని ఆయన ఎంత దూషించాడో అందరం చూస్తూనే ఉన్నాం. ఎవరిని బట్టిన నోరు తెరిచి విచ్చలవిడిగా ఏదో చంద్రబాబు నాయుడు, లోకేష్ హవా ఉంది, అండ ఉంది అని చెప్పేసి ఎవడి మీద పడితే వాడి మీద నోరు తెరుచుకొని పడిపోవడం కరెక్ట్ కాదు కదన్న. ఆయన మన స్థాయి ఏంటి, మనం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏం చేసి వచ్చాం అనేది కూడా తెలుసుకోవాలి కదా. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, జగన్ అన్న వచ్చాక నీ కథ వేరు ఉంటుందని చెప్పేసి కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు స్టార్ట్ చేశారు అన్న. రప్ప అని చెప్పేసి అన్నారు కదా, ఆ రప్ప చూపిస్తారు కిర్రా కార్పికి. కానీ ఇప్పుడు ఎవరైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మన ఏపీలో పాలిస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ 2029లో మాట్లాడుకుందాం ఇవన్నీ. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నా కూడా కిరా కార్పి ఎక్కడ ఇండివిజువల్గా సింగిల్గా కనిపించట్లేదు, బయట కూడా ఇప్పుడు కూడా కనిపించట్లేదు. డేర్ లేదు కదా. ఆ జగన్ వెంట జనాలు ఎలా వస్తున్నారు, ఆ జనాలను చూసి ఎవడైనా నిలబడతాడా? ఆ రేంజ్లో ఉన్నాడు, భయపడి తిరుగుతున్నారు. 2.0 మీరే చూస్తారన్న, జనాల్లో క్రేజ్ ఎలా ఉందో ఇప్పుడు చూస్తున్నారు. నిన్న జరిగింది కానీ ఏదైనా చూస్తున్నారు. మొన్న హైదరాబాద్ వచ్చిపోయింది. కానీ 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. సీఎం అయిన తర్వాత ఎలా ఉంటుందో ఏపీ ప్రజలకు తెలుసు. దాని తర్వాత ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎవరైతే అమలుపరిచినారో వాళ్ళకు ఎలా ఉంటుందో రప్ప చూపిస్తారన్న.